హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా బెండ మొక్కలు. నేను ఒక 20 మొక్కల వరకు వేశానండి. చిన్న పెరటు అన్ని చూస్తున్నారు కదా. బెండకాయలు ఇంట్లోనే పెంచానండి. ఎటువంటి మందులు వేయకుండా పెంచాను. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఇది పులుసు కాదండి, ఫ్రై కాకుండా మజ్జి రకంగా ఎలా చేసుకొని తినాలో ఈ వీడియోలో చూడండి. ఎంతో టేస్టీగా ఉండే కమ్మగా ఉండేది కూర అండి. ఎంత కూరైనా ఎంత అన్నం మన వేడి వేడి అన్నంలో మంచిగా తినొచ్చండి. ఎంతైనా తినాలనిపిస్తుంది ఇలా చేసుకొని తింటే. చూస్తున్నారు కదా బెండకాయలు, లేత కాయలు. ఈ లేత కాయలు నేను కొంచెం 10 కాయల వరకు తీసుకున్నాను. చూస్తూ ఉండండి వీడియోని. ఎలా చేయాలో ఒక 2-3 నిమిషాల్లోనే అయిపోతుంది కూర. చూస్తూ ఉండండి. అది పులుసు కాకుండా ఫ్రై కాకుండా ఎలా చేసుకోవాలో వీడియోలో మీరు చూడండి. బెండకాయలు కోసుకొచ్చాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బెండకాయల్ని. దానికి కావాల్సినవి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, చూస్తున్నారు కదా టమాటా ఒక చిన్నది కోసాను. ఇలాగ త్రైఫన్ పెట్టుకొని స్టవ్ పైన ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, కరివేపాకు 3 ఒకేసారి వేయొచ్చండి. చూడండి ఎలా వేసాను. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు అవి వేసిన ఎమ్మటే చూస్తున్నారు కదా బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా ఒకేసారి వేయొచ్చండి. ఇలా వేసి గంటితో మంచిగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇలాగా కలుపుకోవాలి. మీరు లాస్ట్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర. చూస్తుండండి ఎంత బాగుంటుందంటే, కొంతమందికి పులుసులు నచ్చు, ఫ్రైలు నచ్చు. అలాంటి వాళ్ళకి ఇది వేస్తే సూపర్ ఉంటుందండి. ఒకేసారి కారము, కొద్దిగా పసుపు, ఉప్పు కూడా ఒకేసారి వేసానండి నేను. వేసిన తర్వాత ఇలాగా కలుపుకొని ఒక 2 నిమిషాల కోసం మూత పెట్టుకోవాలండి. మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇంకా దీంట్లో ఆధార్ ఏమి అవసరం లేదు. చూస్తున్నారు కదా మూత ఎలా పెడుతున్నాను. ఇలా మూత పెట్టుకోవాలి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకు నా వీడియోని చూడండి. ఒక 5 నిమిషాల తర్వాత చూసినట్టు ఎలా మంచిగా కూర అయిపోయిందో. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి మజా. సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు కన్ఫామ్గా మీరు ట్రై చేసి చూడండి. ఎంత బాగుంటుందో కూర. బాగుంటుంది, తినడానికి కమ్మగా ఉంటుందండి. పిల్లలైతే అస్సలు వద్దండి, చాలా ఇష్టంగా తింటారు. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం చూస్తున్నారు కదా ఇలా వేసుకొని చూస్తుందండి. అలాగే ఇలా వేసుకొని దాన్ని మంచిగా కలుపుకొని తినండి. ఎంత టేస్టీగా ఉంటుందోనండి. సూపర్గా ఉంటుంది. ఎంత బాగుంటుంది అని మాటలతో చెప్పటం కాదండి, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చూస్తూ ఉండండి. ఇంతేనండి, బెండకాయతో పులుసు కాకుండా, ఫ్రై కాకుండా ఎలా చేయాలో ఈజీగా 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇలా కలుపుకొని తింటుంటే సూపర్ మజా వస్తుందండి. ఇంతేనండి బెండకాయ. దీన్ని ఏమనాలో కూడా నాకు రావట్లేదండి.